నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ నీరుడి కిరణ్ కుమార్ ముదిరాజ్, ప్రముఖ పారిశ్రామికవేత్త, బీసీ చైతన్య యువగలం వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. బావురా? బాగు. హ్యాపీ ఉర్రా? హ్యాపీ అండి. నిమ్మలంగా ఉన్నారు? ఏ ఇబ్బంది ఏం లేదా? ఏమి ఇబ్బందులు ఏముంది? ఓకే, ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా ఈ బీసీ చైతన్య యువగలం అని చెప్పేసి, బీసీ చైతన్య గలమా యువగలమా? చైతన్య గలం. చైతన్య గలం. సరే, ఎందుకు పెట్టిరు అనేది? బీసీలని చైతన్యపరచడానికి. ఓకే, బీసీలందరినీ చైతన్య, వాళ్ళకి మనకు ఎలా మోసపోతున్నాం, ఎలా అవుతున్నాయి. బీసీలు ఎవరి చేతిలో మోసపోతారు? పొలిటికల్ పార్టీస్ చేతిలో. పొలిటికల్ పార్టీ చేతిలో ఎలా మోసపోతారు? అగ్రకులాలు కూడా మోసం చేస్తున్నాయి. ఈ పొలిటికల్ పార్టీస్ ని ఎవరైతే రూల్ చేస్తారో అన్ని అగ్రకులాలే. సో వాళ్ళు ఎలా మోసం చేస్తారు, మనకు హామీలు ఇచ్చి ఎలాగ మనని ఓటర్స్ వాడుకుంటున్నారు. కానీ ఓటు పరంగానే వాడుకుంటున్నారు మనల్ని, కానీ తర్వాత మనని మర్చిపోతున్నారు. మర్చిపోయి మనకు రావాల్సిన నిధులు, నియామకాలు ఏవి రాకుండా. రైట్. ఓకే, ఇప్పుడు మీరు పెట్టిరు అంటే నడుస్తూ ఉంది మీ సంస్థ. కాకపోతే మీలాంటి సంస్థలు చాలా ఉన్నాయి కదా బీసీలకు సంబంధించి. మీ సంస్థ స్పెషాలిటీ ఏంది అసలు? లేనంటేనన్నా, నాకన్నా ముందు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని చాలా సంస్థలు ఉన్నాయి. చాలా మంది పెద్దలు వచ్చారు, చేశారు. కానీ నాకంటూ ఒక గోల్ ఉంది, నాకు ఒక రీజన్ ఉంది, పర్పస్ ఉంది, ఒక ఒపీనియన్ ఉంది ఈ పొలిటికల్ పార్టీస్ మీద. ఎలా అలాగే నేను పుట్టింది బీసీలో పుట్టి బీసీల కోసం నేను పోరాడకపోతే, వాళ్ళ తరఫు నుంచి నేను క్వశ్చన్ చేయకపోతే బాగుండదు. కాబట్టి బాగుండదని కాదు, క్వశ్చన్ చెయ్యాలని ముందుకు వచ్చాను. ఓకే, ఇప్పుడు అంటే మీరు చాలా మంది లీడర్లు ఉన్నారు బీసీలల్లా. అంటే మీకంటే ఓపెన్గా చెప్పాలంటే మీకన్నా గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు మీకు తేడా ఏంది? మీరు చెప్పింది కరెక్టే అన్న. నాకన్నా కొంచెం నాకన్నా అని కాదు, గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే కావాల్సినంత ఫైట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు చాలా మంది సైలెంట్ లో ఉన్నారు. అది ఎందుకో వాళ్ళు పదవుల కోసము, పైరవీల కోసము అక్కడ తక్కువబడి బీసీలను మర్చిపోయి వాళ్ళ నుంచి ఫైట్ చేయట్లేదు. ప్రజెంట్ స్తబ్దత ఉండి బీసీల గురించి గట్టి క్వశ్చన్ చేయలేకపోతారు. మేము ఇప్పుడు బీసీలు తెలంగాణలో మన కాంగ్రెస్ సెన్సస్ చేసింది 56% ఉన్నారని చెప్పారు. వాళ్ళే తీసుకోండి 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు ఎలక్షన్ పోయే ముందు. 2023లో మనకు కామారెడ్డిలో ఒక సభ పెట్టారు. అక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి చాలా ఊదరగొట్టారు. సిద్ధరామయ్య గారు ఒక బీసీ అని చెప్పేసి, ఆయన బీసీ కోసమని ఇలా చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి చేశారు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా మీరు? అలా అని కాదన్నా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం చేస్తుంది చెప్పి చేయలేదు కాబట్టి మేము అంటున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి ఏం వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మేమేమి దగ్గర కాదు. మీరు ఒక పార్టీకి దగ్గర, బాగా క్లోజ్. క్లోజ్ అంటే నాకు అన్ని పార్టీలలో ఫ్రెండ్స్. పార్టీ పేరే చెప్పలేదు, ఇంకా అన్ని పార్టీలో పార్టీ పేరే చెప్పలేదు అంటున్నా. మీరు చెప్తుంది కరెక్టే. బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి నీరుడి కిరణ్ కుమార్ చాలా క్లోజ్గా ఉంటాడా ఉండడా? క్లోజ్ అని లేదని, అన్ని పార్టీలతోని మేము అవకాశం వస్తే, టికెట్ వస్తే, సీట్ వస్తే, ఏదైనా అవకాశం కల్పిస్తే పార్టీలో పనిచేయడానికి కూడా ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు మీరు. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా అన్న? నేను అవునా కాదా? అదే అవునా కాదా చెప్తే అవును. అదే ఇప్పుడు ఒకటి అన్న, నేను సిస్టంలో లేకుండా చాలా మట్టుకు చాలా హెల్ప్, నేను నాతో అయినంత వరకు పోరాడుతూ, ప్లస్ నాతో అయినంత వరకు ప్రజలకు హెల్ప్ చేస్తూ, నా ఏరియా ప్రజలకి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తూ పోతున్నాను. కానీ నేను ఇందులో తెలుసుకుంది ఏంటంటే, సిస్టంలోకి వచ్చి చేస్తేనే కొన్ని సాల్వ్ అవుతాయి. సో దాని గురించి పొజిషన్ కావాలి, ఒక పదవి ఉండాలి అంటే కంపల్సరీగా ఉండాలి, చేయాలి. ఇంకోటి, మీరు పార్టీ అన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొందరు నా గోల్స్ నచ్చి, నేను వచ్చిన ఇన్స్టింక్ట్ పర్పసెస్ చూసి వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉన్నారు అన్నదే నిజమే. అట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాదు, నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నా ఫ్రెండ్స్ బీజేపీలో ఉన్నారు, ఇలా చాలా మంది ఉండడం వేరు, క్లోజ్ ఉండడం వేరే కదా అన్నారు. మీరు అన్నట్టు కరెక్టే. నాకు వాళ్ళకి కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ కొందరు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు కొంచెం నచ్చి, సో ఉన్నందుకు ఉన్నాను. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ చారిటీ చేసిన, సేవ చేసిన అని అన్నారు. అండ్ మీరు ఏదో ఫౌండేషన్ కూడా ఉంది కదా మీది? అవును, ఎన్జేఎం ఫౌండేషన్, మా ఫాదర్ పేరు మీద ఎన్జేఎం ఫౌండేషన్. రైట్. ఇప్పుడు ఆ ఫౌండేషన్ పేరుతోటి మీరు చాలా చారిటీలు చేసారు, చాలా మందికి డబ్బులు ఇచ్చారు, ఆర్థిక సాయం చేసారు, స్కూల్ ఫీజులని, ఇవని అవని, పెళ్లిళ్ళని అన్నీ చేసుకుంటూ వస్తారు కదా. ఆ పర్పస్ కేవలం మీ రాజకీయంగా ఎదగడం కోసమే కదా? రాజకీయంగా ఎదగడం కోసం కాదన్నా, నేను నాకు వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి నాతో చేయగలను. నేను ఒక పెట్టుకున్నానన్నా, నాకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాంట్లోకి 20-30%
నేను చారిటీస్ కోసం చేయాలని చెప్పేసి పెట్టుకున్నాను. ఎందుకు అంత దయాహృదయం ఉంటుందా మీకు? దయాహృదయం కాదన్నా, నేను పబ్లిక్ లో పెరిగాను, వాళ్ళ కష్టాలు చూశాను. సో వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు, రియల్ గా వాళ్ళకి అవసరం పడి ఉంటది. సో మనం చేస్తా ఆ టైం చేస్తే వాళ్ళకి కొంచెం ఊరట కలిగిస్తుంది. మీరు మీ ఆస్పిరేషన్ ఏంది అంటే రాజకీయంగా గోల్లు పెట్టుకుర్రా? బీసీలని చైతన్యపరచాలి, బీసీలని యునైట్ చేయాలి, బీసీలకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కొట్లాడి పైసలు కావాలి చేయాలి. ఇంకా పైసలు కావాలి కదా ఇవన్నీ చేయాలంటే. రాజకీయాలంటే డబ్బులే కదన్నా, మనకు పబ్లిక్ తోడుంది, లోకల్ పబ్లిక్ కానీ ప్రజానికన్నా వింటున్నారు. సో వాళ్ళకి అయ్యింది చేస్తూ నేను చేసుకుంటూ వాళ్ళని చైతన్యపరుస్తూ పోతున్నాను. రైట్. ఇప్పుడు చారిటీ మీరు ఓన్లీ అంటే మీది గచ్చిబౌలి డివిజన్ కదా? మాది గచ్చిబౌలి, గచ్చిబౌలి డివిజన్, రాయదుర్గం పరిసర ప్రాంతాలలోనే చేస్తారా, మొత్తం రాష్ట్రం అంతటా చేస్తారా మీరు సేవ? ఫస్ట్ నా ఇంటి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి నేను పుట్టిన ఊరు రాయదుర్గం, గచ్చిబౌలి ఏరియా. అక్కడ నుంచి గచ్చిబౌలి, ఇప్పుడు మెల్లిగా గచ్చిబౌలి, షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ. ఇంకా రాబోతున్న రోజుల్లో ఫ్యూచర్ లో మొత్తం నా నుంచి ఎక్కడి నుంచి అయితే అవుతుందో, నాకు ఒకవేళ ఎవరైనా వచ్చి సాయం అడితే కంపల్సరీగా నాతో అయ్యింది నేను చేస్తాను. ఇప్పుడు నేనే మీకు నిజంగా అంటే ఆర్థిక అవసరాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళను మీకు అటాచ్ చేస్తా, వాళ్ళకి సాయం చేస్తారా? హానెస్ట్గా చెప్పండి. చేస్తాను, హానెస్ట్గా ఎత్తున చేస్తాను. అవసరం ఉందో మాటిస్తాను, కానీ వాళ్ళకి ఎంత అవసరం ఉందో చూసి నాతో ఎంత అవుతుందో అంత చేస్తూ, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇంకెవరు నాతో నాకు చేయగలుగుతారని మీరు చేస్తానంటారు. జెన్యూన్ గా ఉంటే చేస్తాను. జెన్యూన్ గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు నేను ఆల్రెడీ నా ప్రజానికానికి, నా పబ్లిక్ కి నేను తీసుకొస్తానా, చేస్తారా అన్న? ఇప్పటి వరకు నేను నా పబ్లిక్ కి, నా జనాలకి చేస్తూ వాళ్ళకి తెలుసు. మీరు చేస్తారు, అదంతా ఓకే అన్నా, నేను తీసుకొస్తా. చేస్తారు, మాటిస్తారు కదా? మాటిస్తారు, నిలబెట్టుకుంటారు కదా? నిలబెట్టుకుంటారు. రైట్, ఓకే. నేను ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక 2 రోజులకో 3 రోజులకో కలుస్తా, వాళ్ళని తీసుకొని వస్తా, మీరు సాయం చేయండి వాళ్ళకు. చేస్తామన్నా, పక్కా చేస్తామన్నా. మాటిస్తారు, సీనియర్ జర్నలిస్ట్, రికార్డ్ చేసుకొని నేను మాటిస్తారు కదా? రైట్, ఓకే. ఏంది మీ పొలిటికల్ గా అంటే మీరు ఏం కావాలని కోరుకుంటారు? మీకు ఏ స్థాయి కావాలని కోరుకుంటారు? నాకు ఏ స్థాయి అని లేదన్నా. అంటే మామూలుగా మీరు బీఆర్ఎస్ పార్టీ తోటి ఏ స్థాయి నేను చెప్పేది బీఆర్ఎస్ పార్టీ తోటి సత్సమాధానం మెయింటైన్ చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ ను మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు, పార్టీ పరంగానా లేకపోతే పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వ్యతిరేకిస్తా ఉన్నారు. మీరు వీళ్ళతోటి రిలేషన్లో ఉన్నారు అంటే మీకు ఒక పొలిటికల్ గోల్ ఉంటుంది. బీసీవై మీరు ఇప్పుడు బీసీ చైతన్య గలం అని చెప్పేసి సంస్థ పెట్టిరు, దానికి అధ్యక్షులు ఉన్నారు, బీసీలను చైతన్యం చేస్తూ ఉన్నారు. ఓకే, ఇదంతా ఉంది. ఒక పొలిటికల్ ఆస్పిరేషన్, ఒక పొలిటికల్ ఎయిమ్ ఒకటి ఉంటుంది కదా, మీ ఏమైంది? నా ఏమి ఇది అది అని లేదన్నా, దానికి ఒక లిమిట్ ఉండదు. నేను చేసింది ఏంటంటే నా పరంగా నేను ఏదైతే చేసుకుంటూ వస్తున్నాను. కాకపోతే ఇందులో గమనించింది ఏంటంటే, మనం సిస్టంలో ఉండి చేస్తే ఇంకెక్కువ రీచ్ అవుతుంది, ఇంకెక్కువ సాయం చేయగలుగుతాము, ఇంకెక్కువ సాల్వ్ చేయగలుగుతాం, పబ్లిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాము అని నేను సిస్టంలోకి రావాలని కోరుకుంటాను. ఫస్ట్ స్టెప్ గా సిస్టంలోకి ఫస్ట్ ఎంట్రీ దేనికి ఇవ్వబోతున్నారు, ఏమి దేనికి ఇవ్వాలనిపిస్తుంది మీకు? అంటే సిస్టంలో మనకు ఉంది, నేను రాయదుర్గంలో పుట్టాను, సిటీలో ఉన్నాము. ఇప్పుడు సైబరాబాద్ కాన్స్టిట్యున్సీ, అంటే కాన్స్టిట్యున్సీ కాదు, సైబరాబాద్ ఒక డివిజన్ అయింది కాబట్టి అందులో గచ్చిబౌలి డివిజన్. సో ఇందులో బేసిక్ ఏది ఉంటుందన్న మీరే చెప్పండి, కార్పొరేటర్ ఉంటుంది. సో కార్పొరేటర్ నుంచి స్టార్ట్ చేయాలని. ఓకే, నీరుడి కిరణ్ కుమార్ కార్పొరేటర్ గా గచ్చిబౌలి డివిజన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నా, అంతేనా? తప్పేం లేదని, అంతే కదా? పోటీ చేయడం చెప్పాలంటే ఇంత టైం పట్టింది నాకు మీతోటి చెప్పియాలి అని అంటే మీకు ఆ గోల్ ఉంది, అవకాశం వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడదామన్న ఆశ ఉన్నది మీకు. బీఆర్ఎస్ పార్టీ కదా? బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకుముందు నేను బీజేపీ పార్టీ నుంచి కూడా 2014 నుంచి 2020 వరకు నేను డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేశాను. మళ్ళీ ఎందుకు పార్టీలకి వెళ్ళి నేనేం బయటికి రాలేదన్నా. అక్కడి నుంచి ఎలగొట్టలేరు, కానీ వాళ్ళు నా ఒపీనియన్స్ కి, నా గోల్స్ కి కొంచెం వ్యత్యాసం వచ్చింది, తేడా వచ్చింది. సో మాట పెరిగింది. సరే నేనే ఎందుకని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే బీసీలకి వాళ్ళకి ఏదైతే చేస్తా అని చెప్పారో, క్యాస్ట్ సెన్సస్ అన్న మీరే చెప్పండి అన్న, 1947 కన్నా ముందు చేశారన్న క్యాస్ట్ సెన్సస్, ఇప్పటి వరకు చేయలేదు. ఇలా ఎవడో బ్రిటిష్ వాడు చేసిపోయింది అదే ఫాలోఅప్ చేస్తారు, కానీ ఇది చేయట్లేదు. మీరు చెప్పాలంటే నిజంగా 56 కాదు 60-70% ఉంటారు బీసీలకు. కాకపోతే బీసీలకు ఏమి ఇస్తారు అన్న? ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళ మేనిఫెస్టో పెట్టింది, ఆ మేనిఫెస్టోలో ఏం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకుందాం, బడ్జెట్లో ఈ ఇయర్ బడ్జెట్ 26-27 బడ్జెట్ 12,511 కోట్లు పెట్టింది. అంతకుముందు 2025-26 కి 11,405 కోట్లు బడ్జెట్ పెట్టింది. అందులో ఖర్చు పెట్టింది ఎంతన్నా? 2,500 కోట్లు ఏమో ఖర్చు పెట్టింది. మిగతా 9,000 కోట్లు ఏమైనాయి, ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇలా చాలా మందికి తెలియదు బడ్జెట్లో ఏం జరుగుతుందని. ఇప్పుడేం సరే 12,500 కోట్లే అనుకుందాం, వాళ్ళు చెప్పినట్టు 56% ఉందని అనుకుందాం. మన బడ్జెట్
ఎంత 3,24,234,00,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. 324,234 అని ఒక ఫ్యాన్సీ నెంబర్తో బడ్జెట్ పెట్టింది. దాంట్లో బీసీలకు ఇచ్చింది ఎంత 12,000, అంటే 3.85% బడ్జెట్. అంటే 56 మెంబర్స్ జన ఉన్నందుకు 3.85%. ఇది ఎంత తక్కువ? ఇది ఎక్కడ న్యాయం? బాబా ఏదో నేను అంటే మీరు ఇట్లా చెప్తా ఉంటే లెక్కలు చెప్తుంటే అనిపిస్తుంది. ఠాగూర్ సినిమాలో చెప్తా ఉంటాడు చిరంజీవి, ఫటాఫట్ లెక్కలు అట్లా చెప్తారు మీరు. అట్లని కాదన్న, రియాలిటీ. మేము రియాలిటీ చెప్తున్నా. నేను ఇదేదో సినిమా కోసం ఇదంతా కాదు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు. మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి అన్న, మీకు ఇవి జరుగుతుంది నిజమా అబద్ధమా మీరే చెప్పండి. వాస్తవమే, ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. మరి మేము అదే ఆడుతున్నాం, బీసీలన్నీ చైతన్యపరచాలి, ఇవన్నీ బీసీలకు తెలియాలి. అరే మనని పొలిటికల్ పార్టీసు ఏమంటారు ఒక ఓటర్గా యూజ్ చేసుకొని మనకు రావాల్సిన ఏదైతే ఉందో అది రాకుండా చేస్తున్నారు. ఇది అగ్రవర్ణాల బీసీలని ఎప్పటికీ ఎదనీయకుండా ఉండాలి, బీసీలను అక్కడే పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, బీసీ బిల్లు ఉంది, 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇక్కడ మనకు పాస్ చేశారు, ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేశారు, పంపించారు. మళ్ళీ అక్కడికి పంపిస్తే అక్కడ ఎవరు ఉన్నారన్న, అక్కడ అసలు మనకు డీల్ చేసే ఒక లాయరు రెడ్డియే, అగ్రవర్ణ కులాలు. అక్కడ ఉన్న జడ్జు ఒక అగ్రవర్ణ కులాలకు సంబంధించిన అతనే. సో ఇట్లా అగ్రవర్ణ కులాలు వాళ్ళు చేస్తే వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటుందన్న, 42% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, తమిళనాడు పక్కకు తమిళనాడు ఉందన్న, తమిళనాడుకి రిజర్వేషన్ ఎంత ఉందన్న, వాళ్ళు 50% క్యాప్ సుప్రీంకోర్టు పెట్టింది ఇవన్నీ అని చెప్తున్నాం. తమిళనాడుకి ఎందుకు ఉంది? వాళ్ళకి 9th షెడ్యూల్ చేసే ఎట్లయితే అబౌవ్ 50 to 60% ఇచ్చారు, మనం కూడా 9th షెడ్యూల్ అది రివిజన్ చేసి చేయొచ్చు కదన్న. చేయకుండా ఎందుకు చేస్తున్నారు? రైట్, ఓకే. ఇలాగా అలాగే సెంట్రల్లో ఏదైతే మొత్తం ఇండియా పరంగా చూసుకుంటే 5,000 కులాలు ఉన్నాయన్న బీసీలో. వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చెయ్యరు, చేస్తామని అగో అంటారు, చేయరు. సో బీసీలకు రావాల్సిందంతా రాకుండా పోతుంది. ఓకే, అలా. రైట్, ఓకే. కాసేపు ఈ అంశాలన్నీ పక్కన పెడదాం. నేను విన్నా మీరు అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండ్రు అని చెప్పేసి మీ స్టడీ నిజమేనా? నేను సివిల్ ఏవియేషన్లో నా ఇంజనీరింగ్ టైంలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా చేసింది. అరౌండ్ 2005 నుంచి 2008 వరకు ఏరోనాటికల్ ఇంజనీర్ ఇక్కడ నాదర్గుల్ ఎయిర్ ఫీల్డ్లో ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ నుంచి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ నుంచి కంప్లీట్ చేసి ఎయిర్ ఇండియా ముంబైలో ట్రైనింగ్ అయ్యింది. బాగా కాస్ట్ కదా అంటే ఆ కోర్స్ చేయాలంటే? అవునన్న, చాలా కాస్ట్. ఎంత కాస్ట్ ఉంటుంది అప్పుడు అన్న? ఆ పీరియడ్లో అయిందన్న 22-25 lakhs వరకు అయింది. ఎంత? 22-25 lakhs వరకు. 25 లక్షలు అప్పట్లో. ముంబైలో చేశారు కదా మీరు? ముంబైలో ఎయిర్ ఇండియాలో చేశాను. ఓన్లీ అంటే ఎయిర్ ఇండియాలోనే చేస్తున్నా, ముంబైలో ఇంకేమైనా చేస్తున్నాను? లేదు, ఎయిర్ ఇండియాలోనే ట్రైనింగ్ అంటే ఆ టైంలో 2008లో రెసిషన్ వచ్చింది. అన్ని కంపెనీస్, జెట్ ఎయిర్వేస్ మీద ఇవి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఇవన్నీ క్లబ్ అవుతూ పోయింది. ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా అన్ని క్లబ్ అవుతూ పోతుంటే రెసిషన్ వల్ల కొందరి బయటికి రావాల్సి వచ్చింది. అందులో నేను కూడా ఒకరిని బయటికి వచ్చాను. వచ్చేసి మా ఫాదర్ బిజినెస్ హోల్సేల్ బిజినెస్ ఉండే, అది చూసుకుంటుండే. 2023 వరకు కూడా చూసుకున్నాను నా బిజినెస్. అంతకుముందు ఆ బిజినెస్ ఉన్నప్పుడే నేను బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్గా చేశాను నేను. అక్కడ నుంచి 2020లో కరోనా తర్వాత కొంచెం వాళ్ళకు మనకు నా ఒపీనియన్స్కి వాళ్ళకి సరిగలేదు లోకల్లో. సో ఎందుకన్నా మంచిది అని కొంచెం దూరంగా మెయింటైన్ చేశాను. 2023లో నేను బీసీ చైతన్యగలం స్టార్ట్ చేశాను. అంతకుముందు బీసీ యువగలం అని చెప్పేసి ఒక సంస్థ ఉండే, ఆ సంస్థలో నేను హైదరాబాద్ ప్రెసిడెంట్గా కూడా ఉండే. ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నా. మన టీం స్టేట్ మొత్తం ఉంది, కావాల్సిన ప్రోగ్రామ్స్ చేస్తా. కమిటీస్ ఇంకా ఫామ్ చేయలేదన్నా, చేయాలి. ఓన్లీ స్టేట్ కమిటీ ఒకటే ఉంది. స్టేట్ బాడీ ఉంది. ఓకే, ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తారు మరి? చేస్తామన్నా. అట్లనే మాది ఒకటి మీటింగ్ పెట్టుకొని అక్కడ ఇలా చేసుకుంటూ పోవాలి, ఇలా చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకుంటూ పోతాం కమిటీస్. ఆర్ కృష్ణయ్య గారు అంటే మీకు అభిమానం, గౌరవం ఉంటుందా? చాలా అభిమానం ఉందన్న, గౌరవం ఉంది. ఓకే, మరి అటువంటి వాళ్ళు ఉద్యమం చేస్తారు కదా, అంటే బీసీలకు సంబంధించి ఉద్యమాలు చేస్తారు కదా, ఎందుకు మీరు కొత్తగా ఒక దుకాణం పెట్టారంటే? అన్న ఇది కొత్తగానే కాదన్న, మీరే చూడండి. ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్నారు, అతను చేస్తుండ్రు. ఆయన అంటే చాలా అభిమానం, చాలా మంచి చేస్తుండ్రు. ఆయనతో కూడా 2-3 సార్లు నేను మాట్లాడడం చేయడం జరిగింది. సో లోకల్గా ఫస్ట్ ఇనిషియల్గా కిందికి వెళ్ళి పోవాలంటే కింద నుంచి ఉండాలి. సో అలాగా కింది నుంచి ఒక సంస్థ పెట్టుకొని ఇది చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ అన్ని పార్టీలని అనుకుని సంస్థలని కలిసి చేస్తే, ఒక ఉద్యమం లాగా చేస్తే కంపల్సరీ మనకు బీసీలకు కావాల్సింది నెరవేర్చుకోవచ్చు. అలాగే మీరే చెప్పండి అన్న, ఇప్పుడు తెలంగాణలో జనాభా ఎంత ఉంది? 4.5 కోట్లు ఉన్నది ఆల్మోస్ట్. ఈ 4.5 కోట్లలో 52% నుంచి 56% బీసీలు అంటే 2 కోట్ల పైన ఉంది.
2 కోట్ల మందిలో 2 కోట్ల మందికి రిప్రజెంటేషన్ ఎంత కావాలి? ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న తెలంగాణ కాన్స్టిట్యున్సీ మొత్తం. దాంట్లో మన బీసీ ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు? 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము మంత్రులు క్యాబినెట్ 16 మంది ఉన్నారు. 16 మందిలో ఉన్నది 3. సో ఈ రిప్రజెంటేషన్ సారిపోదన్న. ఇంకా మా నాలాంటి వాళ్ళు చాలా మంది వచ్చినా కూడా ఇంకా చాలా ఖాళీగా ఉంటుంది. సో అందుకోసమే మనం ఈ సంస్థ పెట్టుకొని చైతన్యపరుస్తూ పోతున్నాం. రైట్. మీరు ఇట్లా కంటిన్యూషన్ ప్రాసెస్ లో పోతుంటారా, లేకపోతే ఏదైనా పార్టీ నుంచి మంచి ఆఫర్ వచ్చినప్పుడు దీన్ని డైల్యూట్ చేస్తారా? దీన్ని ఏం డైల్యూట్ చేయమన్నా, ఇది కంపల్సరీ, ఇది మాకు ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్గా పోటీ చేయాలంటే ఒక పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి. కాబట్టి ఏదైనా పార్టీ వచ్చినప్పుడు కలుపుకొని పోతాం. కానీ ఇదే ఉంటుంది. నా ఒపీనియన్ నాకు ఉంటుంది, నా గోల్ నాకు ఉంటుంది, నా పర్పస్ నాకు ఉంటుంది. నాతో సరితూగే పార్టీలకైతేనే వాళ్ళతో కలిసిపోతాం. అంతేగాని దీన్ని డైల్యూట్ చేస్తాం, దీని తర్వాత అయిపోయిందని తీసేస్తాం అని మాత్రం ఉండదు. రైట్. ఓకే, మీరు బాగానే చెప్తారు, అంత మంచిగా ఉంది. కానీ దీనికి ఒక పర్టికులర్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అన్న, లేకపోతే ఇట్లనే అంటే కెమెరాలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, ఇంటర్వ్యూ కాబట్టి ఇట్లనే చెప్తారా? మీరు అందరినీ చెప్పినట్టు చెప్పకండి అన్న, అందరి భయపెట్టి నేను ప్రూఫ్ లేని మాట్లాడానన్నా. మీకు చూపిస్తా ఒక సర్టిఫైడ్ కాపీ. అది పబ్లిక్ ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పారో కాంగ్రెస్ మేనిఫెస్టో, అది చూపిస్తా. అలా చూపించి అందులో చదువుతా, మీకు చూపిస్తా, కూడా మీకు కూడా ఫార్వర్డ్ చేస్తా, మీరే చూడండి. ఇగోన్నా, ఇది 2023 నవంబర్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన మేనిఫెస్టో. దీంట్లో ఏమేమి రాసింది? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిందన్న. దాంట్లో ఏమేమి రాసిందో అని చెప్తా. ఇక రిజర్వేషన్ అన్న, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్ల పెంపు అన్నదన్న. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అన్నదన్న. 6 నెలలు అయిపోయి ఎన్ని రోజులు అవుతుందన్న? ఇప్పటికి 5-6 నెలలు అయిపోయినాయి అన్న. 3 సంవత్సరాలు అవుతుంది. చేసిందా? చేయలేదు. ఇగో, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42% పెంచుతా అని చెప్పారు. పంచాయతీలో, మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ సప్లాన్ చేస్తాను. చేశారన్న? అయ్యిందా? మీరే చెప్పండి అన్న. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయింది, ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయింది. ఎంత ఇచ్చారన్న? వాళ్ళు ఇస్తామన్న 42% పక్కకు పెట్టండి అన్న. ముందున్న 23% కూడా ఇవ్వలేదు, 17% ఇచ్చారన్న. అంటే బీసీలను మోసం చేస్తున్నట్టే కదా, బీసీలని ఓటర్ బ్యాంక్ గా వాడుకుంటున్నట్టే కదా. ఇప్పుడు ఇంకోటి అన్న, సంక్షేమం. ఎంబీసీ కులాలకు అభివృద్ధి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేస్తా అన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ చేశారన్న? చేయలేదు. ఇంకోటి, అన్ని జిల్లాల్లో కేంద్రంలో ₹50 కోట్ల కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు అన్ని జిల్లాల్లో అని చెప్పారు. అయినదా? ఒక్కటి కూడా చేయలేదు. ఇప్పుడు విద్యాపరంగా వస్తామన్నా, ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలు సమానంగా బీసీలకు కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల అన్నారు. ప్రతి మండలంలో గురుకులము, జిల్లాలో డిగ్రీ కళాశాలలో. ఇప్పటికి ఒక్క జిల్లాలో ఆయన పెట్టిరన్న? పెట్టలేదు. ఇంకోటి, చేతి వృత్తుల వారికి సాయం అన్న. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారన్న. మరి ఎక్కడన్నా ఇది? కట్టలేదు. మళ్ళీ మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారులు వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామన్నారన్న. ఉచితంగా చేసిరా? ఒక్కరిని కూడా వచ్చిరని చెప్పండి అన్న. నేను ఇక్కడే వదిలేసి నా పని నేను చూసుకుంటాను, నేను ఇక్కడికి రాను, నేను రాజకీయం కూడా రాను, ఇక్కడికి రాను. ఒక్కటి కూడా కాలేదు. ఇగో ఇంకోటి, గీత కార్మికులకు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్, అర్హత వయసు ఉన్న మిగతా అన్ని చేతి వృత్తుల్లోకి చేపట్టే వర్తింపు చేస్తాను. అయ్యిందా? మీరేపన్నా. ఇంకోటన్న, వీళ్ళ ప్రకారం చూస్తాను, వివిధ సామాజిక వర్గాల హామీలు చెప్తాను. ఇక్కడ ఉందన్న, ఎవరికి? గొల్ల కుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ చేస్తానన్న. చేసిందా? కనీసం ఈ గవర్నమెంట్ కానీ అంతకన్నా ముందున్న గవర్నమెంట్ అన్న గొర్రెల పంపిణీ చేసిందన్న. ఇదైతే అది కూడా చేయలేదు. గౌడ్ల కన్నా ఇది పెద్ద జోక్ అన్న. ఏంది అంటే చూడండి అన్న, ఈత చెట్లు పెంపకానికి ప్రతి గ్రామం మన తెలంగాణలో ఎన్ని గ్రామాలు నేను, ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు చేస్తాను. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణానికి 90% సబ్సిడీ చేస్తుందన్న. ప్రతి గ్రామం కాదన్న, జిల్లాకు ఒకటి కూడా ఇవ్వలేదన్న వీళ్ళది. ఇప్పుడు వీళ్ళు పద్మశాలిలు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారన్న. చేశారా? చేయలేదు. విశ్వకర్మలకు
మంగళి స్వర్ణకారులు కుమ్మరి వడ్రంగిలకు కుమ్మరులకు 90% సబ్సిడీ టూల్ కిట్స్ అందజేస్తామని చెప్పారు. ఒక్కరికన్నా ఇచ్చారన్న? ఇవ్వలేదు. రజకులకు రాష్ట్ర వ్యాప్తంగా ధోబిఘాట్లకు ఆధునికరణ కోసం జిల్లాకు రూపాయలు 10 కోట్లకు ఏం పాయలు 10 కోట్లు కాదు కదా, 10,000 కూడా రాలేదు. రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షలు ఇస్తామన్నారు అన్న. బీసీ బంధు ఇయ్యలేరు, ఈ రజకులకు ఇస్తామని ఇయ్యలేరు. వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో డిక్లరేషన్ చేసిరో అందులో ఒక్క పేరు కూడా చేయలేదన్న. ఎందుకు మీరు అంటే పర్టికులర్ గా కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేస్తారు? కాంగ్రెస్ అని టార్గెట్ చేయట్లేదన్న. వాళ్ళు చెప్పి మమ్మల్ని ఓట్ బ్యాంక్ యూజ్ చేసుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళ 6 నెలల్లో చేస్తామన్నారు. సరే చేస్తే 6 నెలలు కాదు, సంవత్సరం అయింది, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ కానికి వస్తుందన్న. చేయలేదు. ఇంకా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళిపోతారన్న. ఎందుకు ఇట్లా మోసం చేస్తారు? బీసీలను మోసం చేస్తారు కదా. అది కాంగ్రెస్ అని కాదు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఏది ఉందో హామీ ఉందో హామీ నెరవేర్చలేదందుకు అడుగుతున్నాం అన్న. బీఆర్ఎస్ ను కూడా అనాల్సి వస్తా అంటారా మీరు? ఇట్లా బీఆర్ఎస్ కు ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా ఘోరం ఉందన్న. అది ఇంతకుముందు ఉన్నది చాలా బెటర్ ఉండే. కనీసం రైతులకి రైతు బంధు అని చెప్పేసి, గుళ్ళ కురుమలకి అవని చెప్పేసి, ముదిరాజులకి గంగపుత్రులకి చేపల పిల్లలు అని చెప్పేసి చాలా చేశారు. వాళ్ళు చేసిన దానికి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్, వీళ్ళు ఇంకేదో చేస్తారు, చాలా ఇచ్చిర్రు, వీళ్ళకన్నా మంచిగా చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ని పెట్టినాం. ఇది మా తప్పైంది. రైట్. మీరు వచ్చినప్పుడు ఏమైనా బ్యాగ్ తెచ్చుకోరన్నా? బ్యాగ్ తెచ్చారా? కారులో వచ్చారా మీరు? కారు డాష్ బోర్డ్ మీద ఏ కలర్ది కండువ ఉంటుందన్న? బీఆర్ఎస్. నాకు ఏ కండువ ఉండదన్న, నా బీసీ కండువ ఉంటుంది. బీఆర్ఎస్ దేం ఉండదా? బీఆర్ఎస్ ఉండదన్న. అంటే బీఆర్ఎస్ లీడర్ అడాప్టెడ్ లీడర్ లాగానే మాట్లాడుతారు కాబట్టి. నా బీఆర్ఎస్ అడాప్ట్ లీడర్ కాదన్న. మేమేం చెప్తున్నామంటే తెలంగాణ 2014లో సాధించుకున్నప్పుడు సరే ఫస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఫామ్ చేసింది, కొంచెం ఎంతో కొంత మాకు చూపించింది. దీనికన్నా మంచి ఇంకా కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ మేము ఇచ్చినాము, సోనియమ్మ ఇచ్చిందని చెప్పేసి చెప్పారు. సరే మంచిది, మాకు తెలంగాణ ఇచ్చిర్రు, ఇచ్చితే వీళ్ళకన్నా ఇంకా మంచి చేస్తారని వీళ్ళని ముందు పెట్టుకున్నాం అన్న. వీళ్ళని తెచ్చుకున్నాం. వీళ్ళు ఏం చేశారంటే ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నదే అట్టు అయిపోయింది మా పని. అందుకోసం మేము అంటున్నాం అన్న. అది అంతేగాని బీఆర్ఎస్ని ఏదో వెనకేసుకు రావాలి చేయాలి అని అది మాత్రం కాదు. సరే ఓవరాల్గా అంటే మీరు ఎట్లుంది కాంగ్రెస్ పాలన అంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే చెప్తానన్న. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి అన్న, నేను లెక్కలతో సహా చెప్తాను. చూడండి, ఒక నిమిషం చూపిస్తాను. ఇప్పుడు మీరే చెప్పండి అన్న, బీసీలకని పొలిటికల్ పరంగా 42% ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈ 42% కూడా ఏంది, పొలిటికల్గానే ఇస్తామన్నారు. విద్య ఉద్యోగాల్లో ఏంటి సంగతి మరి? అది క్లారిటీ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మా బీసీ స్టూడెంట్స్ ఎట్లా లాస్ అయ్యారో చెప్తాను. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ ఇన్ తెలంగాణ ఎన్ని ఉన్నాయన్న మొత్తం బీసీలో? యాక్చువల్గా మనం గూగుల్ క్రోమ్లో కొడితే వస్తాయన్న. దాంట్లో నియర్లీ 1,45,557 సీట్లు, నియర్లీ 1,00,000 వరకు ఉన్నాయి. దాంట్లో 23% అంటే 33,478. 42% అంటే 61,133. సో ఈ 42% మేము ఏదైతే లాస్ అవుతుందో 19% అంటే దగ్గర బీసీ స్టూడెంట్స్ 27,655 సీట్లు లాస్ అయ్యారన్న. అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీబీఎస్ చూస్తే ఆ 19% డిఫరెన్స్తో 834 సీట్లు లాస్ అయ్యారు. పీజీ సీట్లలో పోతే ఎంబీబీఎస్ అయితే 1169 సీట్లు లాస్ అయింది, వచ్చేసి 529 సీట్లు అన్న. బీడీఎస్లో చూస్తే 86 సీట్లు. లాస్ ఎట్లా చూసుకుంటే నియర్లీ 3 ఇయర్స్ లా కోర్స్ ఒకటి ఉంటుంది, 5 ఇయర్స్ లా కోర్స్ ఒకటి ఉంటుంది అన్న. దాంట్లో డిఫరెన్సెస్ చూసుకుంటే 3 ఇయర్స్ లా కోర్సులో 1095, 5 ఇయర్స్ లా కోర్సులో అయితే 479 సీట్లు లాస్ అయినాం. అలాగే ఎల్ఎల్ఎం మాస్టర్స్లో చూసుకుంటే 143 సీట్లు లాస్ అయినాం. ఇట్లా పాలిటెక్నిక్ కోర్సెస్ అనుకోండి, ఇంకా కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ అనుకోండి, ఇంజనీరింగ్ సీట్స్ అనుకోండి, ఇలా చాలా లాస్ అవుతూ పోతున్నాం. ఇది విద్యలో కూడా 42% రిజర్వేషన్ అన్నది క్లియర్గా క్లారిఫై చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకోటి బీసీ బడ్జెట్ అన్న, ఇప్పుడు ఉంది. ఫస్ట్ ఇయర్ రాగానే 9,200 కోట్లు పెట్టారన్న. దాని తర్వాత సెకండ్ ఇయర్ 2025-26కి 11,405 కోట్లు పెట్టారన్న బడ్జెట్. మళ్ళీ ఈ తర్వాత ఏం పెట్టారు, ఈ ఇయర్ 12,500 కోట్లు పెట్టారు. సరే ఇయర్ పెంచుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. కానీ వీళ్ళు పెట్టిన దాంట్లో ఖర్చు పెట్టింది ఎంతన్నా? ఫర్ ఎగ్జాంపుల్ లైవ్గా చెప్తాన్నా,
ఇక్కడ ఎగ్జాంపుల్స్ లెక్కలతో చెప్తాను మీకు. 11,405 కోట్లు పెట్టారు కదా 2020 పోయిన సంవత్సరందే చెప్దాము. దీంట్లో ఖర్చు పెట్టింది ఎంత అన్న మన పబ్లిక్ డొమైన్ లో ఉంటది. 2,426 కోట్ల 20 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. మరి మిగతా 9,000 కోట్లు అన్న. సో ఓవరాల్ గవర్నమెంట్ పరిపాలన ఎట్లుందంటే ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ పరిపాలన ఆశించినంత లేదన్న. మేము అనుకున్నాం ఏంటంటే సరే చేంజ్ చేస్తే గవర్నమెంట్ చేస్తే ఇంకా ఎక్కువ వీళ్ళు ఇచ్చిన హామీలు చూసి మా ప్రలోభాలకు గురయ్యి అంటే ఇంకా వస్తాయని చెప్పేసి మా ఊళ్ళో ఎక్స్పెక్ట్ చేసి ఓటేస్తే ఎట్లుందంటే ఇది ఒక సామెత గుర్తుకొస్తుందని నాకు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న అని చెప్పేసి ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఉందన్న ఇది. ఇప్పుడు చూడండి అన్న, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ మీరు ఎంతమంది చూస్తుంటారు, వాళ్ళకి రెంట్లు ఇయ్యలేక లాక్స్ వేస్తున్నారు ఓనర్స్ వచ్చేసి. వాళ్ళకి 435 కోట్లు బడ్జెట్ పెట్టినన్న, స్పెండ్ చేసింది 315 కోట్లే. ఇప్పుడు చూడండి అన్న, లైవ్లీవుడ్ అని చెప్పేసి జీవన ఉపాధి గీత కార్మికులకు 70 కోట్లు పెట్టిరన్న, కానీ ఖర్చు చేసింది 19 కోట్లే. ఇంకో పెద్ద జోక్ చెప్తాన్నా, పెట్టింది పిల్లలకి స్టడీ సర్కిల్స్ పెడతామని చెప్పేసి 50 కోట్లు అలొకేట్ చేసి, చాలా మంచిది. ఎంత ఖర్చు పెట్టారో మీరు చెప్పండి అన్న, ఎంత ఖర్చు చేసి ఉంటారు మీరు ఒక చెప్పండి. 20 కోట్లు పెట్టుంటారు అనుకుంటాను అన్న. 20 కోట్లు పెట్టినా బాగానే ఉండన్న, 50 కోట్లలో 4 లక్షలు మాత్రమే పెట్టిరన్న స్టడీ అది. మరి ఏంది బడ్జెట్? మాకు ఆల్రెడీ బడ్జెట్ చాలా తక్కువ పెడుతున్నారు. 56% ఉన్న జనాభాకి 3.85% పెడుతున్నారు. దాంట్లో కూడా ఖర్చు పెట్టేది చూసుకుంటే పాయింట్స్లో లెక్క పెట్టుకున్నా 1% కూడా కాదు, పాయింట్స్లో లెక్క పెట్టుకోవాలి. ఈ ఎక్కడ పోతుంది బడ్జెట్ అంతా? వచ్చేదంతా ఇక్కడ పోతుంది. ఇది సరి చేయాలి. ఇలా ఏంటంటే మేము ఏదున్నా లెక్కలతోని యాక్చువల్ ప్రూఫ్స్ తోని మాట్లాడుతున్నాను. రైట్, ఓకే, సరే, ఓకే. కాసేపు ఈ అంశాలు పక్కన పెట్టి మేము పర్సనల్గా మాట్లాడుకుందాం. మీరు రియల్ ఎస్టేట్ చేస్తా అన్నారు కదా అన్న, ఏ రకమైన రియల్ ఎస్టేట్ అన్న? రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అంటే అన్న, అంటే ల్యాండ్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి చిన్న కబ్జాలు పెట్టి కదన్న, కొని అన్న, కొని కబ్జాలు. అది మన స్కాములు ఇక్కడ గవర్నమెంట్ లోనే లేవు, మనకి ఏ పొజిషన్ లేవు, స్కామ్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయన్న. కబ్జాలు అనేది లేదన్నా. మిత్ర బృందం ఉంటది కదా, అట్లా ఏం లేరా? ఎవరు లేరన్నా. మనం కరెక్ట్ గా 200 గజాలు 300 గజాలు 400 గజాలు ఏదో ల్యాండ్ ఉంటుందో తీసుకొని అక్కడ ఒక బిల్డింగ్ కట్టేసి అమ్మేయడం, అంతవరకే చేస్తాం. లేకపోతే డెవలప్మెంట్, ఎవరైనా డెవలప్మెంట్ ఇస్తే డెవలప్మెంట్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నాం. ఓకే, ఇదేనా ఇప్పుడు మెయిన్ బిజినెస్ మీది? నా మెయిన్ బిజినెస్ అంటే ఇది ఒకటి. నాకు కొన్ని రెంట్స్ వస్తాయి, ఫాదర్ నుంచి వచ్చిన ఏవైతే ఉన్నాయో, మా ఫ్యామిలీ నుంచి వచ్చినాయి. రైట్, మీ ఫాదర్ పీజీఆర్ గారు ప్యానల్ ఏమైనా వర్క్ చేసిండా? మా ఫాదర్ పీజీఆర్ ప్యానల్ ఏం పని చేయలేదు. కాకపోతే ఖైరతాబాద్ జోన్లో ఉన్నప్పుడు మాకు ఇదంతా రాయదుర్గం కూడా ఖైరతాబాద్ జోన్లోకి వచ్చాడు. ఆయన ఎట్లుంటుండంటే చాలా క్లోజ్గా ఉంటుండే పీజీఆర్ గారితో. సో ఇక్కడ ఆయన FCS ప్రెసిడెంట్ ఉండే, ఫిషర్ మెయిన్ కార్పొరేటివ్ సొసైటీ, దుర్గం చెరువు అండ్ మల్క చెరువు. ఆ టైంలో పీజీఆర్ గారు ఇక్కడ వచ్చిపోతుండే, కానీ ఆయన ప్రజల్లో ఉన్న నాయకుడు. మా నాన్నగారు కూడా పీజీఆర్ అంటే చాలా ఇష్టం ఉండే. ఓకే, సో అట్లా. రైట్, ఫైనల్గా అయితే మీరు గవర్నమెంట్ని అపోజ్ చేస్తా ఉన్నారు ఇటు, అంతేనా? గవర్నమెంట్ అన్న అంటే ప్రస్తుతం ఏంటంటే మాకు బీసీలో ఎంతైతే జనాభా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రాహుల్ గాంధీ గారే రీసెంట్గా అన్నారు చిత్నీ ఆబాది ఉత్నీ హక్ అని. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదన్నా? అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? అంటే ఆయన మాటలు ఇక్కడ చెల్లవా, ఇక్కడ నడవయా? మేము కూడా కోరుకుంటుంది అదే అన్న, మేమెంతో మా వాట అంత ఇవ్వాలి. సరే, అంత ఇవ్వకపోయినా మీరు చెప్పిందన్నా నిలబెట్టుకోండి. చెప్పింది అంటే మీరు చెప్పింది 56% ఉంటే చెప్పింది 42% కూడా ఇవ్వట్లేదు. 42% మాకు కావాలి, దీనికి గురించి కొట్లాడతాం, ఉద్యమాలు చేయాల్సి వచ్చినా కూడా చేస్తాం, గ్యారంటీ మొదలవుతుందన్న. ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది. బీసీలో ఏం కామ్గా లేరు, వాళ్ళకు కూడా ఇప్పుడు అందరూ అర్థమవుతుంది. నా లాంటి వాళ్ళు యూత్ కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. రైట్, ఓకే అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు చేసే ఉద్యమం అంటే మీరు చేస్తున్న పని సక్సెస్ఫుల్ కావాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, ఓకే. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మరి నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ చెప్పాలి మీరు. ఓకే, రైట్. ముందుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన అంటే చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఆయన ఉద్యమాల వీరుడు. ఉద్యమం ఎలా చేయాలి, ఎలా సాధించుకోవాలి అని మనకు అందరికీ ఇన్స్పైర్ గల వ్యక్తి. కేటీఆర్ విజనరీ లీడర్. హరీష్ రావు. ఆయన పార్టీకి ఏనుగంత బలం. రేవంత్ రెడ్డి. లక్కీయెస్ట్ పర్సన్ టు బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. చాలా మంచి వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అతను ఏం చేస్తున్నా అతనికే తెలియదు, ఏం మాట్లాడదో అతనికే తెలియదు. ఆర్కేపుడి గాంధీ. ఆయన ఎందుకు పార్టీ మారిరో పబ్లిక్కి
ఈ 15 ఇయర్స్ ఏదైతే షేర్లింగంపల్లి కాన్స్టిట్యూషన్ ఆయన ఎన్నుకుంటే ఏమి చేయలేదు. సో చేంజ్ అనేది రావాలి. చంద్రబాబు నాయుడు తెలుగు వాళ్ళ ఏదైతే ఆత్మాభిమానం ఉందో వాళ్ళ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఆయన పీరియడ్ నుంచే. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒక ముఖ్య వ్యక్తి, నీరుడి కిరణ్ కుమార్. అందరి వ్యక్తి. బీసీల గురించి పోరాడదామని ముందుకు వచ్చాను. సిస్టంలో ఉండి పోరాడితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలిసింది. సో దాని గురించి సిస్టంలోకి వచ్చేసి పోరాడదామని. జర్నలిస్ట్ క్రాంతి. ఏవైతే క్వశ్చన్స్ అడగాలనో నీ క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో ఉన్న వ్యక్తిలో ఉన్న అంత స్టఫ్ అంతా బయటికి తీస్తాడు. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.